ఒరిజినల్ టీవీ, నేను శివారెడ్డి. ఈరోజు వైఎస్ షర్మిలకు సంబంధించిన విశ్లేషణ అందిద్దామని వచ్చిన. వైఎస్ షర్మిల అని తన పేరు చెప్పుకోవడం కన్నా ఇక్కడ తెలంగాణలో అయినా అక్కడ ఏపీలో అయినా రాజశేఖర రెడ్డి బిడ్డ అనే విషయాన్ని ఎక్కువ చెప్తూ ఉంటుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అని షర్మిల అనే పేరును చాలా తక్కువసార్లు ప్రస్తావిస్తూ ఉంటుంది. కానీ తెలంగాణలో ఉన్నప్పుడు షర్మిల ఒక రకంగా ఉన్నారు, ఏపీకి పోయిన తర్వాత ఇంకొక రకంగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు వైఎస్ బిడ్డను, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇక్కడ వర్కౌట్ అయింది కొంత. ఎట్లా అంటే ఇక్కడ ఎవరు లేరు వైఎస్ బిడ్డలు. కానీ ఏపీకి పోయిన తర్వాత జగన్ కూడా వైఎస్ బిడ్డని. ఆడు పోయినాక నేను వైఎస్ బిడ్డను అంటే మరి జగన్ వైఎస్ బిడ్డ కాదా అన్న ఒక విమర్శ వైఎస్ షర్మిల వైపు చూపించింది. ప్లస్ వైఎస్ షర్మిల ఎందుకో తెలంగాణ పాలిటిక్స్లో ఉన్నంత యాక్టివ్గా ఏపీ పాలిటిక్స్లో కనిపిస్తలేదనేది అక్కడ జనం చెప్తున్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు వైఎస్ఆర్ బిడ్డ అని, నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడనే పిల్లలు కన్నా, ఇక్కడనే పాదయాత్ర చేసిన, నాది ఇక్కడనే, నా సావి ఇక్కడనే, నా బతికి ఇక్కడనే, మామూలుగా హంగామా కాదు. మనం చూసాం రాజకీయాల్లో అసలు షర్మిల వచ్చినప్పుడు ఈమె ఆంధ్ర ఆమె, ఈమె తెలంగాణ రాజకీయాల్లో ఏముంటుంది అనుకునే స్టేజ్ నుంచి ఇవి కూడా బాగానే ఉంది తెలంగాణ రాజకీయాల్లో అనే స్టేజ్ దాకా తీసుకొచ్చింది. అప్పుడు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేసిండు. అసలు ఈమె ఎవరు ఇచ్చిన బాణము, బీజేపీ తీసుకొచ్చి వదిలిన బాణమా, కాంగ్రెస్ వదిలేసిన బాణమా, కేసీఆర్ వదిలేసిన బాణమా, ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి తెలంగాణలో. ఇక ఆమె చాలా హైపర్ యాక్టివ్గా ఉండే ఈ తెలంగాణలో. ఏకంగా పోలీసులనే కొట్టి కేసుల పాలైంది షర్మిల తెలంగాణలో ఎన్నోసార్లు. అసలు షర్మిలను ఇంట్లో నుంచి బయటికి రానియనప్పుడు పోలీసుల మీదకి ఉరకడం, పోలీసుల మీద దౌర్జన్యం చేయడం, ఇట్లాంటి ఇప్పటికీ నాకు తెలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఉండొచ్చు. ఆ కేసు అప్పుడు పోలీసుల మీద దాడి చేసిన కేసు. అయితే ఏపీ తర్వాత ఇంకా ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. కనీసం అంత అగ్రెసివ్గా పాదయాత్ర చేసి జనాలను కలిసి అంత అగ్రెసివ్గా పాలిటిక్స్ చేసిన వైఎస్ షర్మిల లాస్ట్కి ఎలక్షన్స్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నా అని చెప్పి ఏపీకి పోయారు. ఏపీలో పీసీసీ ప్రెసిడెంట్ అయింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆమె. అక్కడ పోయిన తర్వాత ఆమెకు అసలు రాజకీయం బోధపడ్డది. ఇక్కడనేమో అసలు తెలంగాణ కాదు నీది, నువ్వు ఏపీకి సంబంధించినవు, నీకేం సంబంధం అన్న కాడనేమో సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఏపీ పోయిన తర్వాత ఇక్కడ మాట్లాడిన మాటలే ఏపీలో రియాక్షన్ అయినాయి. ఇక్కడ నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోడలను, నేను తెలంగాణలో పుడతా, తెలంగాణలో సస్తా, తెలంగాణలో ఉంటా, చూస్తా ఏమవుతుందని ఇక్కడ భీంకారాలు పలికిన షర్మిల ఏపీకి పోయిన తర్వాత నేను ఇక్కడ బిడ్డను అని చెప్తే మరి ఇక్కడ బిడ్డ అని చెప్పింది కదా అని ఒక విమర్శ వస్తుందని దాన్ని అంత గట్టిగా చెప్పలేకపోతున్నారు. నేను ఏపీ బిడ్డను, నేను ఇక్కడనే పుట్టినా అని చెప్పే ప్రయత్నం ఒక 2 సార్లు చేసిండ్రు. కానీ ఏపీలో జనం నుంచి వచ్చిన రియాక్షన్ అందుకు డిఫరెంట్గా కనిపించింది. ఆల్రెడీ నేను తెలంగాణలోనే వస్తా, తెలంగాణ ప్రజల కోసమే ఉంటా అని ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత ఏపీకి పోయి నేను మళ్ళీ ఇక్కడ నేను ఉంటా, ఇక్కడ నేను వస్తా అంటే అది వర్కౌట్ కాదు. క్రెడిబిలిటీ ఇష్యూ అది. ఆ క్రెడిబిలిటీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ ఏపీలో రాలేదు, ఆ క్రెడిబిలిటీ రాలేదు. సేమ్ టైం అక్కడ పోయిన తర్వాత అసలు వైఎస్ షర్మిల ఎవరికి మైనస్, ఎవరికి ప్లస్, రాజకీయాలలో వైఎస్ షర్మిల పాత్ర ఏంది ఉన్న ఫలంగా మొన్నటిదాకా లాస్ట్ 1 మంత్ వరకు అక్కడ ఉన్న రాజకీయాలు రెండే, ఒకటి కాంగ్రెస్, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒకటి టీడీపీ. ఇంకా ఇవన్నీ కూడా జనసేన ఇవన్నీ కూడా పిల్ల పార్టీలు. ఏ పార్టీతో కలిసి ఉంటారో ఎట్లా ఉంటారో తెలియదు. మొత్తం పోటీ చేసే పరిస్థితి లేని పార్టీలు, పొత్తులోకి ఈజీగా లొంగిపోయే పార్టీలు, జనసేన కావచ్చు, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు డైరెక్ట్గా ఎవరు వాళ్ళకు న్యాయం చేస్తే, ఎవరు వాళ్ళని సంతృప్తి పరిస్తే వాళ్ళతో పోతారు వాళ్ళు. కానీ వైఎస్ షర్మిల ఒకసారి ఏపీలో ఎంట్రీ అయింది. కాంగ్రెస్ మొత్తం ఎవరితో పొత్తు లేదు, కాంగ్రెస్ ఇంకా రాష్ట్రం అంతా కూడా పోటీ చేయబోతుంది. అక్కడ అన్ని 175 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు అన్నిట్లో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది అన్న తర్వాత అసలు వైఎస్ షర్మిల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఏపీలో వైఎస్ షర్మిల చీల్చే ఓట్లు ఎవరివి? జగన్ పడే ఓట్లు చీలుస్తారా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తారా అన్న చర్చ ఒకటి అక్కడ నడుస్తున్నది. వైఎస్ షర్మిల ఒకవేళ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఓట్లు చీల్చే అవకాశం ఉందా అన్న ఒక అనాలిసిస్ ఒకటి జరుగుతుంది. వైఎస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా అభిమానులు ఉంటే, వైఎస్ ఫ్యామిలీ కార్యకర్తలు ఉంటే, వైఎస్ఆర్ కుటుంబానికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళు వైఎస్ జగన్కి ఓటేస్తారా, లేకపోతే వైఎస్ షర్మిలకు ఓటేస్తారా? వైఎస్ జగన్ ఫస్ట్ ప్లేస్ ఉంటారా, వైఎస్ షర్మిల ఫస్ట్ ప్లేస్ ఉంటారా అనేది అక్కడ ఉన్న క్వశ్చన్. అయితే జగన్ ఫస్ట్ నుంచి కూడా ఆయన తెలంగాణ వదిలేసి ఫస్ట్లో వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఉండే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో ఇక్కడ పోటీ చేసినారు. ఇప్పుడున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ నుంచి ఎంపీ అయినరు 2014లో. ప్లస్ ఖమ్మంలో 2 ఎమ్మెల్యేలు కూడా గెలిచినారు అప్పట్లో. ఆయన ఏపీలో పాలిటిక్స్ కోసం, ఏపీ రాజకీయాల కోసం తెలంగాణలో
వైఎస్ఆర్ సిపిని మొత్తానికి వదిలేసుకున్నారు. ఆ రాజకీయాలు ఓన్లీ ఏపీలో చేస్తే తెలంగాణలో వద్దని వదిలేసుకున్నారు. ఆయన ఏపీకి పరిమితం అయిపోయింది కాబట్టి జగన్కు కొద్దిగా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సేమ్ టైం వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులైనా కార్యకర్తలైనా ఎవరైనా సరే గెలిచే అవకాశం ఉన్న గెలుపు గుర్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న జగన్ వైపు వెళ్తారు తప్ప వైఎస్ షర్మిల వైపు ఎందుకు పోతారు? వైఎస్ షర్మిల ఒక అవకాశవాదిగా ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్నారు. ఆమె ఇటున్నప్పుడు ఇక్కడ మాట్లాడినరు, తెలంగాణలో ఉన్నప్పుడు ఏపీకి పోయినాక ఏపీలో ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. అవకాశవాదిగా వైఎస్ షర్మిల పైన ముద్రపడదు ఏపీ రాజకీయాల్లో. ఆమె అవకాశవాది, ఆమె రాజకీయాల కోసం, లేకపోతే వైఎస్ జగన్తో ఆమెకున్న ఆస్తుల పంచాది కోసం, ఆస్తుల కొట్లాట కోసం ఆమె ఏదో రాజకీయం అని వచ్చి తెలంగాణలో రాజకీయం చేసి అక్కడ పప్పులు ఉడకపోతే వచ్చి మళ్ళీ ఏపీకి వచ్చి ఏపీలో ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అవకాశవాద రాజకీయం మీద చర్చ జరుగుతుంది తప్ప ఆమె వైఎస్ఆర్ వారసురాలు, వైఎస్ ఫ్యామిలీ బిడ్డ ఇట్లాంటి చర్చలు ఏపీ పాలిటిక్స్లో లేవు. కాబట్టి వైఎస్ ఫ్యామిలీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఏదున్నా సరే అది జగన్కు 100% కన్వర్ట్ అవుతుంది కొంత తప్ప. ఇంకా వైఎస్ కుటుంబానికి వ్యతిరేకులు మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో జగన్ ఓటేసిన వాళ్ళు, వైసీపీకి ఓటేసిన వాళ్ళు సింపథైజర్స్, వైఎస్ఆర్ ఫ్యామిలీ సింపథైజర్స్ ఎవరైనా షర్మిల వైపు టర్న్ అవుతారా అనే క్వశ్చన్ ఒకటి ఉంది. అంటే షర్మిల వైపు టర్న్ కావడం ద్వారా అయితే ఒకవేళ వైఎస్ జగన్ ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లోనే కార్యకర్తల్లోనే కొంత డిస్ప్యూట్ రావచ్చు. అప్పుడు జగన్ మంచిగా కనిపించిన వాళ్ళు ఇప్పుడు జగన్కి ఎందుకేలా అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఒకవేళ షర్మిలకు వేస్తే జగన్కి వచ్చే నష్టం ఏముంది అన్న క్వశ్చన్ ఉంది. అట్లాంటి వాళ్ళు వైఎస్ జగన్ కాదనుకున్న వాళ్ళు, వైఎస్ఆర్ సిపిని కాదనుకునే వాళ్ళు చంద్రబాబుకి వేస్తే ప్రాబ్లం కానీ షర్మిలకి వేస్తే వచ్చే ప్రాబ్లం ఏంది? జగన్కి వచ్చే ప్రాబ్లం ఏముంది? షర్మిలకు వచ్చే ఓట్లే తక్కువ, ఈ ఓట్లు కలిస్తే ఇంకా కొంత అయితే. కానీ ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్కు, వైఎస్ఆర్ సిపికి ప్రధానమైన అభ్యర్థి ఇక టీడీపీ కూటమి, చంద్రబాబు, జనసేన, బీజేపీ కలిసిండ్రు. ఇది ప్రధానమైన కూటమి. కాంగ్రెస్ పోటీ కాదు అక్కడ. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అయితే ఇంకా ఏ ప్లేస్ అయితే తెలియదు, బట్ సెకండ్ ప్లేస్ అయితే కాదు. 100% వైఎస్ జగన్కు ప్రత్యర్థి పార్టీ వైసీపీ కాదు. అట్లాంటప్పుడు జగన్ వ్యతిరేక ఓట్లు ఏమైనా వైసీపీకి షర్మిలకు పడితే జగన్కు వచ్చే నష్టం ఏముంది అన్న అంచనా ఒకటి ఉంది. ప్లస్ ఈ ఓట్లు చీలిపోవడం ద్వారా చంద్రబాబుకు వచ్చే లాభం కూడా లేదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి ఒకవేళ వైఎస్ జగన్ ఓట్లు చంద్రబాబు వైపు వస్తే కొంత నష్టం ఉండేది. అటువైపు పోతున్నాయి కాబట్టి అది చంద్రబాబు నష్టమే తప్ప లాభం లేని ఇష్యూ. వైఎస్ షర్మిల ఏపీకి పోవడం వల్ల చంద్రబాబుకు నష్టం, జగన్కు ఎట్లయినా కూడా ప్లస్ అవుతుంది, ఎట్లయినా కూడా జగన్కే పాజిటివ్ అవుతుంది అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో, ఏపీ జనాల్లో ఉంది. ప్లస్ అసలు చాలామంది అక్కడున్న ఓటర్లు వైఎస్ షర్మిలను పరిగణలోకి తీసుకుంటారు. 2 పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది, వైఎస్ఆర్ సిపి, టీడీపీ. కాబట్టి అసలు షర్మిల పాత్ర నామమాత్ర పాత్ర అయిపోయింది, చాలా నామమాత్ర పాత్ర. అసలు వైఎస్ షర్మిల తెలంగాణలో అంత చర్చకు అవకాశం ఇచ్చిన వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలో తక్కువ టైం ఉంది కాబట్టి ఆమె ప్రభావం చూపలేకపోతుందా, లేకపోతే ఇక్కడ ఇట్లాంటి రాజకీయాలు చేసి మళ్ళీ ఏపీకి పోయి అక్కడ రాజకీయాలు చేయాలంటే క్రెడిబిలిటీ ఇష్యూ వచ్చిందా తెలియదు. కానీ వైఎస్ షర్మిల మాత్రం ఏపీ రాజకీయాల్లో జీరోగా కనిపిస్తుంది, జీరో. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ అక్కడ రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ షర్మిల రావడంతోన కొంత ప్రచారంలో స్పీడ్ కనిపిస్తేమో తప్ప జనాలలో మాత్రం కాంగ్రెస్ పైన ఇసుమంతా కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేదన్నది అక్కడ విశ్లేషకులు, అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఎనీవే షర్మిలకు వచ్చే ఓటు జగన్కు ప్లస్ అవుతుంది, చంద్రబాబుకు మైనస్ అవుతుంది. షర్మిల పోవడం వల్ల జగన్కు వచ్చే నష్టం లేదనేది మాత్రం ఈ విశ్లేషణ ద్వారా మనకు రకరకాల పరిణామాల తర్వాత అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.